హిందూ దేవాలయాలకు సంబంధించిన భూములు ఇతర నిధులు అన్యాక్రాంతమవుతున్నాయని ఆరోపిస్తూ రామరాజ్యం అనే సంస్థను స్థాపించిన వీరరాఘవరెడ్డి ఎక్కడివాడు? ఎందుకు రామరాజ్యం స్థాపించాడు? అతని లక్ష్యమేంటి? తూర్పుగోదావరి జిల్లా అనపత్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన కొవ్వూరి వీరరాఘవరెడ్డి తనకు తాను ఇక్ష్వాకుల వంశ వారసుడిగా స్వయం ప్రకటితం చేసుకున్నాడు. హిందూ దేవాలయాల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తానని రామరాజ్యం అనే సంస్థను స్థాపించి అందులోకి తొలి విడతగా 5,000 మందిని చేర్చుకోవాలని నిర్ణయించాడు. 20 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్నవారు అర్హులని, వారికి నెలకు 20,000 రూపాయల జీతం, ఉచిత వసతి, ఇతర సౌకర్యాలు కల్పిస్తానని సోషల్ మీడియాలో ప్రకటనలిచ్చాడు. రామరాజ్యం కోసం సైన్యం ఏర్పాటు అవుతుందండి. ఈ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఎవరైతే ప్రాణం ఇవ్వడానికి తీయడానికి సిద్ధపడి ఉంటారో అలాంటి వారందరూ రామరాజ్యం సైన్యంలో చేర్చండి అయ్యా. అది 5,000 మంది సైన్యాన్ని సేకరించుకోవాలన్న సంకల్పంలో ఉన్నామండయ్యా. హిందూ దేవాలయాల పరిరక్షణకు అవసరమైతే దాడులకు కూడా దిగుతామని సోషల్ మీడియా సాక్షిగా హెచ్చరించింది. అందులో భాగంగానే తెలంగాణలోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి చేశాడు. రంగరాజన్ను కలిసి తన రామరాజ్య సంస్థకు మద్దతివ్వాలని, అందుకే ఆర్థిక సహాయంతో పాటు సభ్యుల చేరికకు సహకరించాలని కోరాడు. ఇందుకు రంగరాజన్ నిరాకరించడంతో ఆయనపై వీరరాఘవరెడ్డి దాడి చేశాడు. ఆలయ అర్చకుడు రంగరాజన్పై జరిగిన దాడితో 2 తెలుగు రాష్ట్రాలలో వీరరాఘవరెడ్డి గురించి చర్చ మొదలైంది. అలాగే చిలుకూరు బాలాజీ ఆలయ నిర్వహణపై కూడా అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, అస్సలు హుండీ నిర్వహణే లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిలుకూరు బాలాజీ ఆలయం నిర్వహణపై గతంలో అనేక వివాదాలు ముసురుకున్నప్పటికీ రాజకీయ కారణాల వల్ల అవి వెలుగులోకి రాలేదు. ఆలయ లోపాలు బయటపడకూడదనే వీరరాఘవరెడ్డి దాడికి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. శ్రీ రంగరాజన్ గారిపై జరిగినటువంటి హత్యాయత్నాన్ని విశ్వ హిందూ పరిషత్తు తీవ్రంగా ఖండిస్తా ఉంది. రంగరాజన్ తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ ప్రధాన అర్చకుడిగా కొనసాగడంలోనూ రాజకీయ కారణాలున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. చిలుకూరు బాలాజీ ఆలయం హక్కుదారుడైన మల్లారెడ్డి ఆలయంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని ఆరోపించారు. హుండీ నిర్వహణ లేదని, దర్శన టికెట్ల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బు ఏమవుతున్నాయో తెలియదని పేర్కొన్నారు. రంగరాజన్పై జరిగిన దాడికి కూడా సాక్ష్యాలు లేవని, ఆలయంలో జరుగుతున్న అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి అంటూ ప్రచారం చేస్తున్నాడని విమర్శించారు. తన అవినీతి బయటపడుతుందనే రంగరాజన్ తమ తాతలు కట్టించిన చిలుకూరు బాలాజీ ఆలయంపై తమకు ఆలయంలో ఎటువంటి హక్కు లేదని కోర్టులో కేసు వేశారన్నారు. అయితే జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా తనకు హక్కు ఉన్నట్లు తీర్పులిచ్చాయన్నారు. అలాగే చిలుకూరు బాలాజీ ఆలయంలో అన్య మతస్థులు ఉద్యోగులుగా పనిచేస్తున్నారని, ఇలా అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయని మల్లారెడ్డి అన్నారు. చాలా దేవాలయాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, వాటిని కప్పిపుచ్చుకునేందుకు హిందూ ఉగ్రవాద వాదనను తెరపైకి తెస్తున్నాయని హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి. సార్, మేము వ్యతిరేకత మాట్లాడేది కాదు సార్. ఇక్కడ జరుగుతున్న సంఘటనలు చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మీకు బయట కనిపేది కానీ, ఎందుకంటే మేము స్థానికులం కదా సార్. ఇక్కడ మేము ఈ విలేజ్ కి సంబంధించిన విషయం కదా. ఈ రోజు కూడా మీరు ఎక్కువ దాడి జరుగుతుంది అడిగింది అంటున్నారు కానీ అది దాడి జరిగిందని ఎవరన్నా చూసిరా సార్? సార్, వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ధర్మం గురించి చెప్పిన వాళ్ళే సార్. ఇతన్ని బాగా అవమానించిందని ఫీల్ చేసి వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే ఒక రూమ్ లో జరిగిన సంఘటన మీరు చూడలే, నేను చూడలేదు సార్. అది అయినా ఇంకోటి సార్, ఆ చుట్టుముట్టు 1000 మంది ఉంటాం సార్. మేము అందరం ఉంటాం, గుడి చుట్టూ 1000 ఉంటాము. దాడి జరిగితే 1 నిమిషంలో ఎవరికైనా చెప్తే 100 మంది వెళ్ళిపోతాం సార్. 2 రోజులు చెప్పాలి మా మీద మాకు దాడి జరిగిందని. హిందుత్వం గురించి మాట్లాడుతారు కాబట్టి చెప్తున్నా. చిలుకూరు బాలాజీలో 7 నుండి 8 మంది క్రిస్టియన్స్ డ్యూటీ చేస్తారు సార్. క్రిస్టియన్ మతం వాళ్ళు డ్యూటీ చేస్తారు. ఇంకో 100 మంది కొబ్బరికాయలు అమ్ముకుంటారు. దారాల షాపులో 100 మంది క్రిస్టియన్స్ ఉన్నారు. ఇక్కడ 20 సంవత్సరాల నుండి వ్యాపారం చేసినోడు, దేవుని ముఖం చూడనోడు ఉన్నాడు సార్. ఇక్కడ దేవుని ముఖం దర్శనం చేసుకున్నాడు కూడా ఉన్నాడు సార్. ఈ చిలుకూరు బాలాజీలా
ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ లేదు, రాజరిక వ్యవస్థ ఉందా సార్ ఇక్కడ. ఆల్ అండ్ సో నేను చెప్పిందే వేదం సార్ ఇక్కడ. సీక్రెట్ గా మీరు కనుక్కుంటే అదంతా బయట పడుతుంది, మేము చెప్పడం కాదు. ఎందుకంటే మేము ఏం చెప్పినా గానీ ఈ పూజారికి వ్యతిరేకంగా, దేవునికి, వెంకటేశ్వర స్వామి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అందరు సమాజం కూడా అనుకుంటారు. కానీ మీరు సీక్రెట్ ఆపరేషన్ చేయండి, ఇదంతా బయట పడుతుంది. ఏమేమి జరుగుతుంది, డబ్బులు ఎక్కడ పోతున్నాయి, లక్షల రూపాయలు వసూలు చేస్తే ఎక్కడ పోతున్నాయి ఇడికెంచి. బాధాపుతో ఉండి లేదు, టికెట్లు అని చెప్పుకోవడమే తప్ప నువ్వు ఎంత వసూలు అంటే కరెక్షన్ సార్. అంటే పేడ్ పార్కింగ్, కొబ్బరి చిప్పాలు అమ్ముకోవడం అన్ని సార్ ఏ టు జెడ్, లెక్కలు లేవు, ఏం లేవు. నీ సొంత ఇల్లులాగా వాడుకుంటారు దేవాలయాన్ని. సార్ ఒక్క 2 పాయింట్లు మాట్లాడతాం మిత్రుడు, ఆదాయం గురించి మాట్లాడతారు సార్. మినిమం 50 మంది వర్కర్లు మా దేవాలయంలో పనిచేస్తారు సార్. 15 నుండి 20,000 రూపాయలు వాళ్ళ శాలరీ సార్, మంత్లీ శాలరీ. 8 నుండి 10 లక్షల రూపాయలు మంత్లీ ఖర్చు అవుతుంది సార్. వాళ్ళ శాలరీ బ్యాంకు ద్వారా ఇస్తున్నారు సార్. నేను రుటిగా చేస్తలేను, బ్యాంకు ద్వారా వాళ్ళ అకౌంట్లోకి వేస్తారు. ఎక్కడి నుండి వస్తున్నాయి సార్? రూపాయి తీసుకున్నప్పుడు నీకు 10 లక్షల రూపాయల శాలరీ ఎక్కడి నుండి వస్తున్నాయి సార్? ఇంకో చిన్న విషయం చెప్తున్నా సార్, పేడు పార్కింగ్ 20 లక్షల రూపాయలు సార్ మంత్లీ 20 lakh రూపీస్ సార్. ఇంకోటి సార్, కోకోనట్ ఒక 5 నుండి 6 lakh రూపీస్ వస్తుంది కోకోనట్ సార్. నేను ఏమంటున్నా, వచ్చిన కానొక్కలకు రిసిప్ట్ లేవు సార్. బహిరంగంగా ఇప్పుడు గుడిమెంట్ అనేది, ఆవుల మెంట్ అనేది కానీ ఇష్టం వచ్చినట్టు డబ్బులు వసూలు చేస్తున్నారు. కావాలంటే మీరు వచ్చి రండి, నేను చూపిస్తాను మీకు. ఇటువంటి వాటిని నిరోధించేందుకే తాను రామరాజ్యం సంస్థను స్థాపించినట్లు వీర రాఘవరెడ్డి చెబుతున్నాడు. రంగరాజన్పై జరిగిన దాడి అనంతరం జరిగిన పరిణామాలు వెనుక కొన్ని అన్యమత శక్తులున్నాయని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఓట్ల కోసం కొన్ని పార్టీలు ఈ విషయంపై రాజకీయం చెయ్యడం గమనార్హం. కానీ ప్రస్తుత కాలంలో ఇక్ష్వాకుల వంశం లేదని ఎవరైనా చెప్పినా దానికి ఆధారాలు లేవని చరిత్రకారులు చెబుతున్నారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మా వంతుగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. శౌర్యం తేజు దుర్తిర్దాక్షం యుద్ధే చాప్య పలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం అనే క్షత్రియ లక్షణాలు మాకున్నాయి అనేటి వారు ఎవరన్నా ఉన్నా, కృషి గోరక్ష వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం ఈ వైశ్యుల లక్షణాలు మాకున్నాయి అనేవారు ఎవరైనా, అయ్యా ఇక్కడ కనిపిస్తున్నటువంటి రామరాజ్యం .net ద్వారా రామరాజ్యం యొక్క వివరాలు, రామరాజ్యం యొక్క లక్ష్యాలు పూర్తిగా తెలుసుకుని రామరాజ్యంలో చేరి ధర్మస్థాపనకి సహకరించవచ్చు. వీర రాఘవరెడ్డి ఆది నుంచి అనేక విషయాలలో వివాదాస్పదమైన వ్యక్తిగానే ఉన్నారు. హిందూ దేవాలయాల పరిరక్షణే తన లక్ష్యమని చెబుతున్న వీర రాఘవరెడ్డి ప్రస్తుతం వివాదం ప్రజల్లో నిలిచిపోయింది. ఆ పని మీకు చేత కాకపోతే, ఆ పనికి మీరు పనికి రాకపోతే ఆ పని తెలిసిన వారికి అప్పచెప్దామండయ్యా. రోజు రోజుకి హిందూ సమాజంపై జరుగుతున్న దాడులను, అన్యమతాలలో చేరికలను ఆపాలని చూడటం మంచిదే. అయినప్పటికీ వీర రాఘవరెడ్డి ఎంచుకున్న మార్గం సరిగ్గా లేదన్నది కొంతమంది హిందూ మఠాధిపతుల ఆరోపణ. ఒక వ్యక్తి ఒక సంస్థను స్థాపించి తన వ్యక్తిగత అజెండాతో వెళుతుంటే దానిని హిందూ ఉన్మాద చర్య అని కొన్ని శక్తులు వాడుకుంటున్నాయని సనాతనవాదులు ఆందోళన చెందుతున్నారు. కలిగి బంధించడం కోసం వచ్చాను ఆయన, మేము వచ్చింది అయ్యా మీరు రావడం అందం మాకు లేకపోవచ్చు నాయన, కానీ మమ్మల్ని పంపించిన వాడు హరిగుణ మణిమయస్వరములు గళమున శోభిల్లు భక్త కోడులిలలో హరిగుణ శ్రీనీల గోత్ర క్షాత్రం గుండెల్లో ఉంటానంటే కాళ్ళ దగ్గర పెట్టిన దుర్మార్గుడు నేను. ఏ మాత్రం జాలి దయ లేని వాడిని. ఎందుకు వచ్చానంటే ఆ మొక్కంటి పిలిచిన పిలుపుకి వచ్చాను. అయ్యి తెలుసా, ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రం ఉన్నారో తెలియదు, క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. వైశ్య పరంపర 44వ శ్లోకంలో చెప్పిన వైశ్యులు కృషి గోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. అన్యమత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని. తెలిసిందల్లా ఒకటే, బలుపద్దా ఒకటే. విదేశాల నుంచి చాలా మంది మిషనరీల ద్వారా భారతదేశంలోకి నిధులు వెల్లువెత్తుతున్నాయి. ఆ నిధులను అడ్డుపెట్టుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న వర్గాలను లక్ష్యంగా చేసుకొని వారిని ప్రలోభాలకు గురి చేస్తూ మతం మార్చి ప్రోత్సహిస్తున్న వారిని ఎందుకు పట్టించుకోవడం లేదు? ఓట్ల కోసం రాజకీయ నాయకులు అదే క్రీడలో హిందూ ధర్మం పావుగా మారుతుంది.
వీరరాఘవరెడ్డి లాంటి వారు అన్యమతస్థులకు పావులుగా ఉపయోగపడుతున్నారని హిందూ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. అందుకే దేశంలో అనేక చోట్ల హిందువులపై దాడులు జరుగుతున్నా పట్టించుకొని వారు రంగరాజన్పై జరిగిన దాడిని మాత్రం హిందూ ఉగ్రవాదంగా ముద్ర వేస్తున్నారు. అన్ని మతాలకు, అన్ని భాషలకు సమాన గౌరవం ఇస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారతదేశానికి ఇది ఏ మాత్రం మంచిది కాదు అనేది అసలైన హిందువుల వాదన. అంతేకాకుండా ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉన్న హిందూ ధర్మం కాపాడాల్సిన బాధ్యత కూడా పాలకులపై ఉంది. హిందువులలో ఉన్న భావోద్వేగాన్ని అర్థం చేసుకుంటూ హిందూ ధర్మ పరిరక్షణకై పాటుపడాల్సిన అవసరం నాయకులకు ఎంతైనా ఉంది. ధర్మాన్ని బోధించి క్షాత్రం కలిగిన వారిని వెలికి తీసి వాళ్ళని గుర్తించి వారి పోషణ నిమిత్తం సైన్యంగా తయారు చేయించాల్సిన అధ్యయనంతో కూడా అధ్యాపనం చేయాల్సి మీ పని మీరు మానేశారు అయ్యా. అయినప్పటికీ మా ఇక్ష్వాక వంశీల సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం. ఇది తప్పితే మేము రామ మహాత్మ వచ్చి చేయాల్సిన పని చేసుకెళ్ళిపోతారు. విన్నారు స్వామి, మీ పని మీరు చేయమని మరొకసారి మనవి చేసుకుంటున్నాం. చెప్పింది వింటూ నేర్చుకో. ఇలా చూడు, అవకాశం ఇస్తున్నా, ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు. రామరాజ్ ఉన్న అంతా పక్కన పెట్టు, రామరాజ్య స్థాపన కోసం పనిచేయి. ఆ తర్వాత లేదా ఎవరో కాపాడుతారు, ఎవరో చేస్తారు, రిపిటేషన్ ఎస్ఎల్పీలు వేస్ట్, క్యూరేటివ్స్ దాకా ఉన్నాయి, వాళ్ళే దొంగలు. ఇప్పటికే అనేక హిందూ దేవాలయాలు ఎటువంటి ఆదరణకు నోచుకోక శిథిలమై నిరాధరణకు గురవుతున్నాయి. అనేక వందల సంవత్సరాల చరిత్ర కళ్ల ముందే కనుమరుగవుతున్నా చలించని వారు హిందూ పరిరక్షకులుగా చలామణి అవ్వడానికి ప్రయత్నించడం దురదృష్టకరం. చక్రవర్తులు, రాజులు, జమీందార్లు అనేక దేవాలయాలకి వేల ఎకరాల భూమిని, సంపదను ఇచ్చినప్పటికీ వాటిని కబ్జాలు చేసి ధూప దీప నైవేద్యాలు కూడా దిక్కు లేకుండా చేసిన పాపం ఎవరిది? హిందూ సనాతన ధర్మాన్ని పాలకులు పరిరక్షించినంత కాలం వీరరాఘవరెడ్డి లాంటి వారు పుట్టుకొస్తూనే ఉంటారు. వారిని అడ్డం పెట్టుకొని అన్య మతస్థులు సనాతన ధర్మంపై దాడులు చేస్తూనే ఉంటారు. హైందవ ధర్మం పరిరక్షణకు, వేలాది ఆలయాల ఆస్తుల పరిరక్షణకు కలిసికట్టుగా ప్రయత్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందరో ఋషులు, మఠాధిపతులు, ధర్మ పరిరక్షకులు చూపించిన బాటలో నడవడం హిందువుల తక్షణ కర్తవ్యం. ఇప్పటికే అనేక హిందూ దేవాలయాలలో అన్యమతస్థులుండటం, అనేక సందర్భాలలో హిందూ దేవాలయాలలో అన్యమతస్థుల ప్రచారం చేయడం తెలిసిందే. వెంటనే ఇటువంటి పోకడలను నివారించి అన్యాక్రాంతమైన దేవుళ్ల ఆస్తులను తిరిగి ఆయా దేవాలయాలకు చెందేలా చెయ్యగలిగితే నిరాదరణకు గురైన ఆలయాలు తిరిగి పునరుజ్జీవం పొందుతాయి. ప్రపంచంలో ఏ దేశం కూడా తన వారసత్వ సంపదను పోగొట్టుకోలేదు. కానీ దేశానికి మూల స్తంభమైన హిందూ ధర్మాన్ని మనం విస్మరిస్తుండడం శోచనీయం. పెరుగుతున్న పాశ్చాత్య సంస్కృతి, మారుతున్న అలవాట్లు, ఆధునిక పరిజ్ఞానం మనల్ని క్రమంగా సనాతన ధర్మానికి దూరం చేస్తుందని హిందూ పరిరక్షకులు ఆవేదన చెందుతున్నారు. మారుతున్న కాలానికి తగిన విధంగా మారటం, అభివృద్ధి చెందటం సహజమే, అవసరం కూడా. అయితే మన మూలాలను విస్మరించటం మాత్రమే అసలైన సమస్య. అన్ని మతాలను, అన్ని కులాలను గౌరవించాలని, శాంతి, పరోపకారం, జీవకారుణ్యం గురించి బోధించిన హిందూ ధర్మం నానాటికి శోషించి శుష్కించిపోవటం విచారకరం. ఏది ఏమైనా వీరరాఘవరెడ్డి రామరాజ్య సంస్థ కార్యకలాపాల వల్ల హిందూ దేవాలయాలు, సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులు మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. హిందూ దేవాలయాలకు సంబంధించిన భూములు, ఇతర నిధులు అన్యాక్రాంతమవుతున్నాయని ఆరోపిస్తూ రామరాజ్యం అనే సంస్థను స్థాపించిన వీరరాఘవరెడ్డి ఎక్కడివాడు? ఎందుకు రామరాజ్యం స్థాపించాడు? అతని లక్ష్యమేమిటి?